పరిశుద్ధుడా పరలోకమందున స్వామి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు. ఈ సమయంలో నీ సువార్తను జ్ఞానించుకుంటుండగా తండ్రి, మా హృదయాలను తెరవండి. నీ రక్షణ భాగ్యమును, నీ అపారమైన ప్రేమను మేము గ్రహించుటకు సహాయము చేయండి. మాట్లాడబోయే నన్ను కూడా తండ్రి నీ అభిషేకంతో అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి. వింటున్న ప్రతి బిడ్డకు ఆశీర్వకరంగా మార్చమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంపూర్ణుడా, మా కరములను జోడించి నిన్ను మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంపూర్ణుడా, మా కరములను జోడించి నిన్ను మహిమ పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ఉదయకాల సమయమందు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని పేరిట మీకు వందనాలు. అయితే ఈరోజు మనము సువార్తను గూర్చి కొన్ని మాటలు జ్ఞానించుకుందాము. సువార్త మనకి ఎలా వచ్చింది, మనం ఎలా పొందాలి దాని గురించి కొన్ని దేవుని యొక్క మాటలు జ్ఞానించుకుందాము. సువార్త దేవుని ప్రేమ, రక్షణ మార్గము, ఉచిత కృప, పాపుల పట్ల ప్రేమ. మనకి దేవాతి దేవుడు తన అద్భుత కుమారుని పంపి మనకి రక్షణ, సువార్తని, ప్రేమని, క్షమాపణని అనుగ్రహించి ఉన్నారు. అయితే యోహాను 3:16 చూసుకుంటే, లోకమును ప్రేమించి తన అద్భుత కుమారుని ఇచ్చెను. లోకములో ఉన్న ప్రజలందరినీ, లోకాన్ని ప్రేమించి తన అద్భుత కుమారుని మనకి ఇచ్చినట్లుగా చెప్పుకొంచున్నాం. రక్షణ మార్గము రోమియోలకు రాసిన 10వ అధ్యాయం 9వ వచనంలో, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షణ కలుగును. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే రక్షణ కలుగుతుందట. మనము మన పాపాన్ని ఒప్పుకొని మనం దేవుడే
మన రక్షకుడిని ఒప్పుకొనాలి. ఉచిత కృప. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయము 8-9 వచనాలు చూసుకుంటే, రక్షణ మన క్రియల వల్ల కాదు, దేవుని కృప వల్లే లభిస్తుంది. మనం ఏదో రక్షణ పొందేసాము అనుకోవడానికి లేదు. మన వల్ల అయితే కానిది రక్షణ అనేది. దేవుడు కృప వల్ల మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది. పాపుల పట్ల దేవుడు ప్రేమ చూపించాడు కాబట్టే మనకి రక్షణ ఇచ్చాడు. తన అద్వితీయ కుమారుని భూమిపై పంపించారు. దేవుడు మన గురించి ప్రాణం పెట్టారు. అయితే పాపుల పట్ల ప్రేమ. రోమియోలకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే, మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కోసం మరణించెను. మనం ఇంకా పాపులై ఉండగానే దేవుడు మన గురించి ప్రాణం పెట్టి ఉన్నారు, మరణించి ఉన్నారు. అలాగే సువార్త అంటే మానవుడు తన పాపం వల్ల దేవునికి దూరం అయ్యాడు, కానీ దేవుడు తన ప్రేమతో మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనము మన పాపం వల్ల దేవుడికి దూరం అయిపోయాము, కానీ దేవుడు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చి ఉండి మనం క్షమించి మనకు రక్షణ భాగ్యం ఇచ్చి నడిపిస్తున్నారు. ప్రేమ. దేవుడు మనల్ని తన అర్హతను బట్టి కాకుండా ఆయన స్వభావాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు. రక్షణ. ఇది కేవలం క్రీస్తు శిలువ త్యాగం ద్వారానే సాధ్యము. మనం చేయవలసిందల్లా మన పాపాలను ఒప్పుకొని ఆయనను మన రక్షకుడిగా స్వీకరించడమే. ఇది కేవలం క్రీస్తు శిలువ త్యాగం వల్ల మాత్రమే మనకి సాధ్యమైంది తప్ప మన గొప్ప ఏమీ లేదు, మనం ఏమీ కష్టపడిపోలేదు. మనం చేయవలసిందల్లా మన పాపాలని, నోటితో చేసిన పాపాలేంటి, శారీరకంగా చేసిన పాపాలేంటి, ఇతరుల పట్ల చేసిన పాపాలేంటి, ఏదైనా మనం మన నోటితో దేవుడు ఎదుట మన పాపాలను ఒప్పుకున్నప్పుడు మనకు రక్షణగా ఆయన మన రక్షణను స్వీకరిస్తాడు. ఒక ఉదాహరణ చెప్పుకుందాము. ఒక ఊరిలో ఒక కఠినమైన న్యాయమూర్తి ఉండేవాడు. అతను స్ట్రిక్ట్ గల న్యాయమూర్తి అనమాట. అతను పర్ఫెక్ట్గా వర్క్ చేసే ఆయన చట్టాన్ని చాలా ఖచ్చితంగా అమలు చేసేవాడు. ఒక న్యాయమూర్తి చట్టాన్ని సరైన మార్గంలో నడిపించే విధముగా జడ్జిమెంట్ ఇచ్చేవాడు అనమాట. ఒకరోజు ఒకరు నేరస్తుడు కోర్టుకు తీసుకురాబడ్డాడు. విచారణలో ఆ నేరస్తుడు ఎవరో కాదు, ఆ న్యాయమూర్తికి ప్రాణప్రదమైన తన సొంత కుమారుడు. అయితే న్యాయమూర్తి ప్రతిదానికి కరెక్ట్ అయిన జడ్జిమెంట్ ఇచ్చేవాడు అనమాట. అలాంటిది ఒకరోజు న్యాయమూర్తి తన డ్యూటీలో ఉంటుండగా విచారణకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, న్యాయమూర్తి సొంత కుమారుడు. అయితే న్యాయమూర్తి ముందు 2 దారులు ఉన్నాయి. తండ్రిగా కొడుకును వదిలేయడం, అప్పుడు ఆయన నీతిమంతుడైన న్యాయమూర్తి కాలేడు. అయితే న్యాయమూర్తిగా శిక్ష వేయటం వల్ల అప్పుడు కొడుకుని దూరం చేసుకున్నట్లు అవుతుంది. అయితే ఈ న్యాయమూర్తి ఏమి జడ్జిమెంట్ ఇస్తాడు? అందరూ ఆసక్తిగా చూస్తున్నారు కోర్టులోని. అయితే ఆయన తీర్పునిస్తూ చట్టం ప్రకారం ఆ నేరానికి భారీ జరిమానా విధించాడు. కానీ ఆ కుమారుడి దగ్గర అంత డబ్బులు లేకపోవడం వల్ల వెంటనే ఆ న్యాయమూర్తి తన కుర్చీలోంచి తిరిగి వచ్చి తన అధికార వస్త్రాన్ని పక్కన పెట్టి తన సొంత జేబులో ఉన్న డబ్బుని జరిమానా కట్టి తన కుమారుడిని వినిపించుకున్నాడు. అయితే ఇప్పుడు కొడుక్కి శిక్ష అయిపోతే అతని జడ్జిమెంట్లో న్యాయం ఉండదు. శిక్ష వేస్తే తన కుమారుని దూరం చేసుకున్నట్లు అవుతుంది. శిక్ష వేసినప్పుడు అది ఆ శిక్షకి మూల్యము అతను చెల్లించి తన కుమారుని విడిపించుకున్నాడు. అప్పుడు తను చేసింది ఉద్యోగానికి ఏంటి, న్యాయస్థానంలో అతనికి ఎంతో గౌరవం, అతను కొన్న నమ్మకాన్ని, జనాల్లో ఉన్న నమ్మకాన్ని కూడా అతను వదులుకోలేదు. అయితే నీతి. దేవుడు కూడా ఆ న్యాయమూర్తి లాంటి వాడే. ఆయన న్యాయమూర్తుడు కాబట్టి పాపాన్ని శిక్షించాలి. కానీ ఆయన ప్రేమించాడు కాబట్టి మనల్ని రక్షించాలనుకున్నాడు. అయితే న్యాయమూర్తి శిక్షించాలి, అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలి. కానీ ఆయన ప్రేమికుడు కాబట్టి మనల్ని రక్షించాలనుకున్నాడు. అందుకే క్రీస్తు రూపంలో భూమి మీదకి వచ్చాడు. మన పాపాలకు పడవలసిన శిక్షను, జరిమానాను శిలువపై ఆయనే భరించి మనకు రక్షణ అనే బహుమానాన్ని ఇచ్చాడు. అయితే దేవుడు మన గురించి వెల ఎప్పుడో చెల్లించి ఉన్నాడు. 2026 సంవత్సరాల క్రితమే తన
సిలువ పైన మన పాపాల నిమిత్తము, మన రక్షణ నిమిత్తము తను శిక్షను జరిమానా పొంది సిలువపై ఆయనే భరించి తన రక్తాన్నంతా ధారపోసి మనల్ని సొత్తుగా అతను కొనుక్కున్నారు. అయితే దానికి డబ్బు ఇవ్వలేదు, కానీ తన శరీరాన్నే తన ప్రాణాన్నే ఇచ్చి ఉన్నారు. అయితే ఇంత ప్రేమ చూపిస్తున్న దేవుడి వైపు మనము అతను ఇచ్చిన రక్షణను మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? ఆ రక్షణ ధన్యతను మనం చేతపట్టి సువార్త ప్రకటిస్తున్నామా? అయితే దేవుడికి నమ్మకమైన బిడలుగా మనం జీవిస్తున్నామా? ఇలా మనం చూసుకుంటే సువార్తను గురించి ఇంకా చాలా ఉన్నాయి రిఫరెన్స్లు. మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. అయితే కథను బట్టి మనకి న్యాయమూర్తి ఇచ్చిన జడ్జిమెంటు, అతను ఏమొచ్చి కొడుకుని రక్షించుకున్నట్లు జరిమానా కట్టి, అలాగే దేవుడు మన పట్ల ప్రేమ చూపించి తన జరిమానా సిలువమాను పైన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని జయించుకున్నాడు, మనం రక్షించుకున్నాడు. అయితే ఇంకనూ రిఫరెన్స్లు ఉన్నాయి, మనం చూసుకుందాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. రోమా 10వ అధ్యాయము 18వ వచనం. వారి స్వరము భూలోకం అంతటిని, వారి మాటలు భూదిగాంతముల వరకు వెళ్ళెను. 1 కొరింథీయులు 21. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. 1 కొరింథీయులు 15:22 వచనం చూసుకుంటే, ఆదామందు అందరూ అలాగే వృత్తి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బతికింపబడుదురు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమైన లోకం అంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చెను. దేవుడి యొక్క సువార్త లోకమంతటా ప్రచురింపబడుతుంది, లోకమంతటా ప్రకటింపబడుతుంది. అది తెలుసుకొని రక్షణ పొందినవారు దేవుడి రాజ్యమునకు వారసులు కాగలుగుతారు. అయితే రక్షణ లేని వారు నిత్యాన అగ్నిలో పడివేయబడతారు. అయితే పాపం అనే జీవితంలో కాకుండా మనము దేవుడిని అనుసరిస్తూ దేవుడి సువార్తను, ప్రేమను, క్షమాపణిచ్చిన, మనం రక్షించుకుంటూ తన ప్రాణాన్ని పెట్టిన అతన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ తనను అనుసరించేవారుగా మన జీవితాల నుండి మన పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా నూతన జీవితంలోకి అడుగుపెట్టి సువార్త ప్రకటించేవారుగా, సర్వలోకానికి సువార్త ప్రకటించేవారుగా మనము కూడా ఉండే విధముగా దేవుడు అభిషేకింపబడాలని, దేవుడు మనల్ని అభిషేకించి నడిపించాలని. అయితే ఈ ఉదయకాల సమయం మనము కూడా దేవుడి పట్ల శ్రద్ధ కలిగి, మనం దేవుడి పట్ల నమ్మకమైన జీవితం కలిగి దేవుడితో అనుబంధం ఏర్పాటుగా ఉండే విధముగా మనం జీవించాలి. అయితే ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం ప్రభువా నీ ప్రేమను, నీ సువార్తను ప్రభువా, నీ క్షమాపణను మాకు ఇచ్చినందుకు అయ్యా, నీ అద్భుత కుమారుని మా గురించి భూమిపైకి పంపించి ప్రభువా తండ్రి నాయనా అయ్యా తన ప్రాణం పెట్టి వెలగపెట్టి అయ్యా మమ్మల్ని కొనుక్కున్నందుకు ప్రభువా తండ్రి, తన సత్తుగా చేసుకున్నందుకు ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే ఇంకా రక్షణ లేక ప్రభువా తండ్రి, నీ ప్రేమ తెలియక ప్రభువా నీకు దూరముగా జీవిస్తున్నారో ప్రభువా తండ్రి, ఆ అందరినీ కూడా ప్రభువా ఒకసారి దర్శించండి. నీ మెల్లని స్వరంతో వినిపింపజేసి రక్షణ ధన్యతను వాళ్ళు కూడా పొందుకుంటకు తండ్రి సహాయము చేయండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన, ఎవరైతే ప్రభువా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన మాతో ఏకీభవిస్తున్నారో ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి నాయన ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడని నీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభువా తండ్రి నాయన. యేసయ్య ఎగ్జామ్స్ ప్రభువా తండ్రి నాయన బాగా రాయటకు తండ్రి నాయన మంచి మార్కులు సంపాదించుకుంటూ ప్రభువా నీ జ్ఞానం పొందుకుంటూ సహాయం చేయండి. అయ్యా తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రతి బిడ్డకి తండ్రి నీ జ్ఞానంతో నింపండి ప్రభువా. ఇగో ప్రభువా తండ్రి నాయన హాస్పిటల్ టెస్టులకు వెళ్తున్న ప్రతి బిడకి ప్రభువా తండ్రి నార్మల్ రిపోర్ట్స్ వచ్చుటకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా తండ్రి నాయన యేసయ్య మరి ఈవేళ ఎవరైతే తండ్రి నాయన యేసయ్య ఆపరేషన్కి వెళ్తున్నారో ప్రభువా
తండ్రి నాయన అవన్నీ సక్సెస్ అవుట్కు ప్రభా తండ్రి నాయన క్షేమంగా ఇంటికి రావటకు సహాయం చేయండి ప్రభా. ఇంకను ప్రభా మరణ పరకల మీద ఉన్న ప్రతి బిడనే నువ్వు దర్శించండి ప్రభా. నీకు వందనాలు అయ్యా తండ్రి నాయన. పాపం అనే జీవితంలో జీవించుకుంటా ప్రభా తండ్రి నాయన యేసయ్య ఇగో తాగుడు తండ్రి, వ్యభిచారము, జారత్వం ప్రభా తండ్రి, దొంగతనము అయ్యా వీటి నుంచి వినిపింపబట్టుకు అయ్యా ప్రతి ఒక్కరూ రక్షింపబట్టుకు ప్రభా సహాయము చేయండి అయ్యా. నీ రాజ్యం వెతికేవారుగా ప్రభా, నీ ప్రేమను వెతికేవారుగా ప్రతి బిడని అయ్యా నీ వైపు తిప్పుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు ప్రకటించిన ప్రభా తండ్రి అయ్యా వాక్యము ప్రతి ఒక్కరు హృదయంలో ఫలించుటకు సహాయము చేసి నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్.